వచ్చేసి పెయింటింగ్స్ గురించి నేర్చుకుందాం. మినియేచర్ పెయింటింగ్స్, ఇంకా లైక్ ఇప్పుడు మీడియవల్ ఇండియా నుంచి మోడర్న్ డే వరకు చూద్దాం పెయింటింగ్స్. సో ఫస్ట్ మినియేచర్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. మినియేచర్ అంటే ఏంటంటే మినిమం ద వరల్డ్ మినియేచర్ పెయింటింగ్. మినియేచర్ పెయింటింగ్ అనేది ఏంటంటే లాటిన్ వర్డ్ ఫర్ రెడ్ లెడ్ పెయింట్, ఆఫ్టన్ యూజ్ అన్ ఇల్యూమినేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్ ఆఫ్ ద రెనైసెన్స్ పీరియడ్. ఇది దేనికి అంటే యాక్చువల్గా ఒక లాటిన్ వర్డ్ ఫర్ రెడ్ లెడ్ పెయింట్. దేంట్లో వాడారు అంటే ఇల్యూమినేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్లో వాడారు. ఇల్యూమినేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే గ్రంథాలు, తాళపత్రకాలు, ఏదైనా రెనైసెన్స్ పీరియడ్కి సంబంధించింది. మినిమం ప్లస్ మినియర్ మ్యానుస్క్రిప్ట్స్ చిన్నటువంటి ఉంటాయి కాబట్టి, సో అప్పుడు మినియేచురా వాజ్ యూజ్డ్ టు రిఫర్ నాట్ ఓన్లీ టు మ్యానుస్క్రిప్ట్ నేషన్ బట్ ఆల్సో టు ఎనీ స్మాల్ పెయింటింగ్. మినియేచర్స్ అనేటివి స్మాల్ డీటెయిల్డ్ పెయింటింగ్స్ ఉంటాయి. టెక్నిక్ ఏంటుంటుంది అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి వేయడానికి. షుడ్ నాట్ బి లార్జర్ దెన్ 25 స్క్వేర్ ఇంచెస్. లార్జర్ దెన్ 25 స్క్వేర్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండవద్దు. ద సబ్జెక్ట్ ఆఫ్ ద పెయింటింగ్ వుడ్ బి పెయింటెడ్ ఇన్ నాట్ మోర్ దెన్ 1/6 ఆఫ్ ద యాక్చువల్ సైజ్. 1/6 ఆఫ్ యాక్చువల్ సైజ్లోనే చేయాలి. The subject of the painting would be painted in not more than 1/6 of the actual size. In most of the Indian miniature paintings, the women figurines are depicted in profile. ఉమెన్ ఫిగర్స్ని యాజ్ ఇట్ ఈస్ రాస్తారు. వాళ్ళకి ఏంటంటే బల్జింగ్ ఐస్ ఉంటుంది, పాయింటెడ్ నోస్ ఉంటుంది, స్లిమ్ వేస్ట్ ఉంటుంది. రాజస్థాన్లో స్కిన్ కలర్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇస్ బ్రౌన్ ఉంటుంది. ముఘల్ మినియేచర్లో క్యారెక్టర్ జనరల్గా ఫేరర్గా ఉంటారు, కొంచెం అందంగా ఉంటారు అన్నట్టు. డివైన్ బిగిన్స్ లార్డ్ కృష్ణకి బ్లూ వేస్తారు. ఉమెన్స్కి ఏమో హెయిర్ ఎక్కువ ఉండి ఐస్ ఇంకా హెయిర్ బ్లాక్గా ఉంటాయి. ఇండియాలో ఎక్కువ బ్లాక్గా ఉంటుంది కాబట్టి అది ఉమెన్స్కి అలా. ఎర్లీ మినియేచర్స్ ఏమున్నాయి అంటే ఇవన్నిటివి స్మాల్ పెయింటింగ్స్, మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. బుక్స్ ఆర్ ఆల్బమ్స్కి ఇవి పెయింట్ చేసేవాళ్ళు. ఈ మినియేచర్ అనేది ఎప్పుడు డెవలప్ అయిందంటే 8th to 12th centuries మధ్యలో డెవలప్ అయ్యింది. ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ రీజన్స్, వెస్ట్రన్లో ఇక్కడ ఈస్టర్న్లో ఎక్కువ ఉండేది. 2 స్కూల్స్ వచ్చాయి అప్పుడు. ఫస్ట్ స్కూల్ వచ్చేసి పాలా స్కూల్, నెక్స్ట్ స్కూల్ వచ్చేసి అప్పర్ బ్రహ్మాస స్కూల్ ఆఫ్ ఆర్ట్. పాలా స్కూల్, అప్పర్ బ్రహ్మాస స్కూల్ ఆఫ్ ఆర్ట్. పాలా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ఇల్లుస్ట్రేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్ అండ్ వేర్ జనరలీ ఎగ్జిక్యూటెడ్ ఆన్ పామ్ లీఫ్ మీద ఉండేది. ఇది ఆర్ వెల్లం పేపర్ ఉండేది. Practiced non-violence against, or there was a stipulation that only banana or coconut trees leaves, బనానా లీవ్స్లో కూడా కోకోనట్ లీవ్స్ వాడారు, అవి మాత్రమే వాడారని చెప్పి ఒకసారి అనొచ్చు. ఈ పాలవి ఎక్కువ పామ్ లీవ్స్ ఆర్ వెల్లం లీవ్స్ ఇవి బుద్ధిస్ట్ మాంగ్స్ తినేటివాడు. ఎందుకంటే వాళ్ళు సైనస్ లైన్స్ అండ్ సబ్జ్యూట్ టోన్స్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమాజినరీ. సింగిల్ ఫిగర్సే ఉండేది ఎక్కువ. లేలీఫ్ అండ్ గ్రూప్స్ తక్కువ ఉండేది. బుద్ధిజంకి సంబంధించింది ఇంకా ఎక్కువ. వజ్రాయన స్కూల్ ఆఫ్ బుద్ధిజం ఆల్సో యూజ్డ్ అండ్ ప్యాటర్నైజ్డ్ దిస్ పెయింటింగ్. ద ప్రామినెంట్ పెయింటర్స్ వేర్ దిమ్మన్ అండ్ విట్టపాల. సో ఎక్కువ బుద్ధిజంకి సంబంధించిన వాళ్ళు అందులో ఎక్కువ. ఇంకా ఏంటంటే వజ్రాయన స్కూలు, బుద్ధిజము, వజ్రాయన. ఇద్దరు పేర్లు చెప్పు పెయింటర్స్ అంటే దిమ్మన్ అండ్ వట్టపాల వీళ్ళు అన్నట్టు. అప్పర్ బ్రహ్మస స్కూల్ అంటే ఇది ఎక్కువ గుజరాత్ అండ్ మేవార్ రీజన్లో ఉండేది. మేవార్ అంటే రాజస్థాన్.
వెస్ట్రన్ ఇండియాలో ఇదే ఎక్కువ ఉండేది. ఇది 11th to 15th century మధ్యలో ఉండేది. తర్వాత ఫస్ట్ జైన్ థీమ్స్ ఉండేది, తర్వాత వైష్ణవ థీమ్స్ కూడా వాడారు. బ్రాడ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గీతా గోవింద్ అండ్ సెక్యులర్ లవ్ ఇన్ ద పెయింటింగ్స్. సెక్యులర్ లవ్ సెక్యులర్గా ఉండేవాళ్ళు. జైన్ ఎక్కువ ఉండేది, అపబ్రహ్మసలో జైన్ ఐకనోగ్రఫీ ఎక్కువ ఉండేది. అవడం పామ్ లీఫ్ మీద ఇక్కడనే, కానీ తర్వాత కొన్ని రోజులు అయ్యాక పేపర్ కూడా వాడారు. ఇక్కడ ఏంటంటే ఉమెన్స్ని ఎక్కువ ఫిష్ షేప్డ్ బల్జింగ్ ఐస్ ఉండేది, పాయింటెడ్ నోస్, డబుల్ చిన్, క్రియేటింగ్ యాంగులర్ ఫేసెస్ ఇన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ ప్రొఫైల్. దీస్ ఫిగర్స్ ఆర్ యూజువల్లీ స్టిఫ్ ఎన్లార్జ్డ్ హిప్స్ అండ్ బ్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ పీరియడ్ మినేచర్ అంటాము. ఇక్కడ ఎప్పుడు ముస్లిమ్స్ వచ్చారు ఇండియాకు, దాని తర్వాత కొన్ని కల్చరల్ రినైసెన్స్ వచ్చారు. విజయనగరంలో మాత్రం ఇంకొక డెకన్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ వచ్చింది అప్పటికే ట్రాన్సిషన్ పీరియడ్లో. ద కలర్స్ వేర్ అప్లైడ్ ఇన్ ఏ ఫ్లాట్ మేనర్ అండ్ ద డ్రెస్ అండ్ ఉమెన్ అవుట్లైన్స్ వేర్ డిమార్కెటెడ్ ఇన్ బ్లాక్. వ్యూస్ వచ్చేసి 3/4 యాంగిల్, ఫేస్ ఫార్మ్స్ 3/4 యాంగిల్ అండ్ పోర్ట్రేట్స్ డిటాచ్డ్ అపియరెన్స్లో ఉండేది. ఇప్పుడు మన ఢిల్లీ సుల్తానేట్స్లో అప్పుడు ఎలా ఉండేది అని చూద్దాం. ఢిల్లీ సుల్తానేట్స్ అప్పుడు ఎలా ఉండేది. ఢిల్లీ సుల్తానేట్స్ అంటే ఇది ఎక్కువ పర్షియన్ ఎలిమెంట్స్ తీసుకొని అట్లా చేసేవాళ్ళు. ఇండిజినస్ ఇండియన్ రెండో కూడా కలిపేవాళ్ళు. ఇలిస్ట్రేటింగ్ మనుస్క్రిప్ట్స్, ఇలిస్ట్రేటింగే ఉండేది ఇక్కడ కూడా. ఫస్ట్లో ఒకటే ఇల్యూమినేటెడ్, తర్వాత అంతా ఇలిస్ట్రేటింగ్ మనుస్క్రిప్ట్సే ఉండేది. ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే నిమ్మత్నామా. నిమ్మత్నామా అంటే బుక్ ఆన్ కాకరీ. నిమ్మత్నామా ఇది ఎప్పుడు ఢిల్లీ సుల్తానేట్ అప్పుడు నిమ్మత్ నామా అంటే బుక్ ఆన్ క్రాకరీ, కుక్కరీ నాట్ క్రాకరీ, కుక్కరీ. మేబీ వంటకు సంబంధించి ఉండొచ్చు. నిమ్మత్ నామా అంటే ఇది నసీర్ షా రూల్డ్ ఓవర్ మండు, మాల్వా సుల్తాన్. ఆ టైంలో అది ఫేమస్. సింథసిస్ ఆఫ్ ద ఇండిజినియస్ అండ్ పర్షియన్ స్టైల్ ఇక్కడ మిక్స్ ఉంటుంది. ఇంకొక స్టైల్ ఏంటంటే లోడీ కుల్దార్. అంటే ఇక్కడ మొత్తం 2 స్టైల్స్, ఒకటి మాల్వాకి సంబంధించింది, ఇంకొక కుడి ఉల్దార్. ఇంకొకటి ఏంటంటే లోడీ కుల్దార్ కూడా ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్ ఉండేది. మొఘల్ ఎరాలో ఎక్కువ గ్లోరిఫైయింగ్ రూలర్ చేసేవాళ్ళు. హంటింగ్ సీన్స్, హిస్టారికల్ ఈవెంట్స్, కోడ్ రిలేటెడ్ ఉండేది. పర్షియన్ న్యాచురలిస్టిక్ స్టైల్ అండ్ ద ఒపులెంట్స్ ఆఫ్ ఎ గ్రేట్ డైనెస్టీ. మొఘల్లో ఎక్కువ న్యాచురలిస్టిక్ స్టైల్ తెచ్చారు. మొఘల్లో ఎక్కువ న్యాచురలిస్టిక్ స్టైల్ తెచ్చారు. మొఘల్లో ఎక్కువ. తర్వాత ఇంకా ఇప్పుడు ఎర్లీ మొఘల్, ఇంకా లేటర్ మొఘల్, అట్లా అక్బర్ ఏం చేసేవారు, వాళ్ళ స్టైల్స్ కూడా చూద్దాం. And after fighting a series of wars, she did not have much time to. ఇంకా ఇప్పుడు బాబర్ ఏమో ఎక్కువ చేసలేడు, హ్యుమైన్ కూడా అంత ఎక్కువ చేసలేరు. కాకపోతే బాబర్ వచ్చేసి ఒక పర్షియన్ ఆర్టిస్ట్ని ప్యాట్రన్ చేశాడు. బాబర్ ఒక ప్యాట్రన్ బిహజద్ చేశాడు. హ్యుమయూన్ అంతే, ఎందుకంటే షేర్షా తురుతో ఉండి షేర్షా తురుతో యుద్ధం చేసి పర్షియాకి వెళ్ళిపోయాడు. హుమయూన్ పర్షియాలో ఉన్నప్పుడు షా మాస్క్ కోర్ట్ ఇన్ పర్షియా. ఈ అక్వైర్డ్ ద సర్వీసెస్ ఆఫ్ 2 మెయిన్ పెయింటర్స్ కాల్డ్ అబ్దా సమ్మద్ అండ్ మీర్ సయ్యద్ అలీ, హూ కేమ్ బ్యాక్ విత్ హిమ్ అండ్ ఆఫ్టర్ హీ వన్ ఇస్ థ్రోన్ బ్యాక్. అయితే హుమయూన్ ఫస్ట్ ఏమంతా వేసలేడు. షేర్షా తురుతో యుద్ధం ఓడిపోయి పర్షియాకి వెళ్ళిపోయాడు. పర్షియాకి వెళ్ళిపోయేటప్పుడు 2 పోయిట్స్,
ఇద్దరిని పెయింటర్స్ని కలిపాడు. వాళ్ళ పేరు ఏంటంటే మీర్ సయ్యద్ అలీ, అబ్దస్ సమద్ చేసి ఆర్టిస్ట్ చేసి తర్వాత మళ్ళీ వచ్చి గెలిచాడు. అప్పుడు కూడా తెచ్చుకున్నాడు. పర్షియల్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చారు మొఘల్ పెయింటింగ్స్కి. దాని తర్వాత ఎన్నో ఆల్బమ్స్ తెచ్చారు. అక్బర్ అప్పుడు ఏంటంటే దే క్రియేటెడ్ అన్ ఇలిస్ట్రేటెడ్ మ్యానుస్క్రిప్ట్ కాల్డ్ తుతినామా, టేల్ ఆఫ్ ప్యాలరెట్. అక్బర్ అప్పుడు వీళ్ళే తుటినామా అంటే టేల్స్ ఆఫ్ ప్యారెట్ యొక్క టేల్స్ని తుటినామా అనేవాళ్ళు. తుటినామా ఇవి మేము రాశారు అప్పుడు. అక్బర్ ఒక డిపార్ట్మెంట్ కూడా చెప్పేశారు. ఈ ఎస్టాబ్లిష్డ్ ఎ ఫార్మల్ ఆర్టిస్టిక్ స్టూడియో కాల్డ్ తస్వీర్ ఖానా వేర్ ద ఆర్టిస్ట్ వేర్ హైడ్ ఆన్ ఏ శాలరీ. అక్బర్ ఏం చేశాడు అంటే ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశాడు. ఫార్మల్ ఆర్టిస్టిక్ స్టూడియో కూడా తస్వీర్ ఖానా అని చెప్పి ఒక స్టూడియో కూడా చేశాడు. అక్కడ వాళ్ళకు శాలరీస్ ఇచ్చేసి డెవలప్ చేయమని చెప్పి స్టైల్స్ చెప్పేవారు. అక్బర్ రికగ్నైజ్డ్ టాలెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్టిస్ట్ హూ హ్యాడ్ వర్క్డ్ ఫర్ ప్రీవియస్ రూలర్స్ అని చెప్పి వాళ్ళందరూ ఎవరెవరైతే వర్క్ చేశారో ప్రీవియస్ వాళ్ళకు కూడా వచ్చి తస్వీర్ ఖానాలో జాబ్ ఇచ్చాడు. తస్వీర్ ఖానా. Indian influence started to appear in the Mughal paintings. The defining features of paintings in Akbar periods are the use of three-dimensional figures. 3D figures కూడా వాడాడు. తస్వీర్ ఖానా ఇంపార్టెంట్. తుటినామా ఈజ్ ఇంపార్టెంట్. హుమాయూన్ టు బాట్ మీర్ సయ్యద్ అలీ అండ్ అబ్దస్ సమద్ ఇవన్నీ ఇచ్చాడు. ఫర్దర్ ఆర్టిస్ట్ క్యాలిగ్రఫీ వాడారు. One of the distinguishing features of this period was the transformation of popular art to the court art. Artists are more focused on depicting the scenes of court life than the life of masses. ఫేమస్ పెయింటర్స్ వచ్చేసి అబ్దస్ సమద్, మీర్ సయ్యద్ అలీ. వీళ్ళు ఎట్లానో ఉంటారు. అబ్దస్ సమద్, మీర్ సయ్యద్ అలీ. అలా ఇంకా చాలా ఉండి మనుస్క్రిప్ట్స్ ఏవేవి ఇక్కడ ఉండేవి అంటే తుటినామా, రజంనామా, బాబుర్నామా, హంజాన్నామా, తకిర్హి, అల్ఫీ, అన్వర్హి, షుహైలీ, గులిస్తన్ ఆఫ్ షడి. మనుస్క్రిప్ట్స్ ఏవేవి అంటే ఒకటి తుటినామా మెయిన్. తస్వీర్ ఖానా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అది అక్కడ స్టూడియో క్రియేట్ చేశాడు, తస్వీర్ స్టూడియో. తుటినామా వచ్చేసి రజంనామా, బాబర్నామా, హంజానామా, తరికి, అల్ఫీ, అన్వర్ ఈ షుహైల్, గులిస్తాన్ ఆఫ్ సాది ఇట్లా చేశారు. అక్బర్ తర్వాత జహాంగీర్ ఎక్కువ మొఘల్ పెయింటింగ్స్ జహాంగీర్ ఎక్కువ పెయింటింగ్స్ మీద ఫోకస్ చేశాడు. జహాంగీర్ ఏం చేశారు అంటే జహాంగీర్ న్యాచురలిస్ట్. నేచర్ అండ్ ప్రిపేర్డ్ పెయింటింగ్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. జహాంగీర్కి ఎక్కువ ఫ్లోరా ఫానా నచ్చేది. ఇక్కడనే మంచి ఎక్కువ పెయింటింగ్స్ ఈరోజు నచ్చాయి. బర్డ్స్, యానిమల్స్ అవి కూడా నచ్చేవి. నేచురలిస్ట్ని ఎక్కువ న్యాచురలిజం తేవాలని చూసేవారు పెయింటింగ్స్కి. డెకరేటెడ్ మార్జిన్స్, మంచిగా మార్జిన్స్ ఉంటాయి కదా ఇక్కడ, డెకరేటెడ్గా ఉండేటివి. జహాంగీర్ మంచి ఆర్టిస్ట్. అతనికి ప్రైవేట్గా వర్క్షాప్ కూడా ఉన్నదంట. కొన్ని ఈజ్ అట్లియర్ మోస్ట్లీ created miniature paintings, and the most famous amongst them were the naturalistic image of జీబ్రాని, టర్కీ అండ్ కాక్. ఇవన్నీ పెయింటింగ్స్ చేశాడు. ఈయన తప్పుడు ఇంకొక ఫేమస్ ఎవరు పెయింటర్ అని అంటే ఉస్తాద్ మన్సూర్ అని ఉంటుండే కదా.
ఆనే కూడా వాజ్ గివెన్ ద టైటిల్ నాదిర్ ఉల్ అసర్ బై జహాంగీర్. ఈయన ఒక టైటిల్ ఇచ్చాడు, ఉస్తాద్ నాదిర్ ఉల్ అసర్ అని ఒక టైటిల్ కూడా ఇచ్చాడు. ఈ వాజ్ ఎక్స్పెక్టెంట్ అయిన దట్ ఫ్యూచర్స్ బై ద కాంప్లెక్స్ ప్లేసెస్ ఉంటే అది మంచిగా డ్రా చేసాడు. ఎనిమల్ ఫేబుల్ కాల్డ్ ఐఆర్ఈ దనేష్ టచ్ స్టోన్ ఆఫ్ నాలెడ్జ్ వాజ్ ఇలిస్ట్రేటెడ్ డ్యూరింగ్ హిస్ నాలెడ్జ్. సో జహాంగీర్ న్యాచురలిస్ట్ అదొకటి, జీబ్రా, టర్కీ, కాక్ని డ్రా చేశాడు అదొకటి. ఈయన మంచి ఉపయోగం ఆ టైంలో ఉండదు. ఉస్తాద్ మన్సూర్ ఉంటుండే ఒక ఎనిమల్స్ అన్నీ ఉండేటట్లు టచ్ స్టోన్ ఆఫ్ నాలెడ్జ్ ఐఆర్ఈ దానిష్ అనే దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. ఐఆర్ఈ దానిష్ అంటే ఏంటంటే ఎనిమల్ ఫ్యాబుల్ కాల్డ్ ఐఆర్ఈ దానిష్ ఫ్యాబుల్ ఆఫ్ ఎనిమల్ ఒక ఫ్యాబుల్ ఇది. అబుల్ హసన్స్ అలర్జికల్ పోర్ట్రేట్స్ ఆఫ్ జహాంగీర్. అబుల్ హసన్ అని ఉంటుండే. అబుల్ హసన్స్ ఈయన ఏంటంటే అలర్జికల్ పోర్ట్రేట్స్ ఆఫ్ జహాంగీర్, అలిగోరికల్ పోర్ట్రేట్స్ ఆఫ్ జహాంగీర్ ఉంటుండే. చీఫ్ పోర్ట్రేట్ పెయింటర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జహాంగీర్ అబుల్ హసన్. ఈయన చీఫ్ పోర్ట్రేట్ పెయింటర్ ఉంటుండే. ఈయన టైటిల్ ఏంటంటే నాదిర్ అల్ జమాన్ వండర్ ఆఫ్ ద ఏజ్ బై జహాంగీర్. టైటిల్ వచ్చేసి నాదిర్ అల్ జమాన్ అంటే ఆ వండర్ ఆఫ్ ద ఏజ్ అని అర్థము. ఈ ఎక్స్పెరిమెంటెడ్ విత్ అలిగోరికల్ పెయింటింగ్స్ అంటే ఏ సింబాలిక్ ఫిక్షనల్ మ్యారేటివ్, కొంచెం ఫిక్షనల్గా ఉండేటివి అవి వేశాడు. విచ్ హ్యాడ్ ఏ సబ్స్ట్యూల్ అజెండా. దే రీన్ఫోర్స్ ద సుప్రీమసీ, లెగిటిమసీ అండ్ డివైన్ రైట్ టు రూల్ ఆఫ్ అంటే సుప్రీమసీగా చెప్పేవాడు అక్కడ, సుప్రీం అనే లెగిటిమసీ, డివైన్ రైట్ ఆఫ్ అని అట్లా చెప్పేవాడు. అలిగోరికల్ పెయింటింగ్స్ ఏ సింబాలిక్ ఫిక్షనల్ నెరేటివ్. అబుల్ హసన్ టైటిల్ వచ్చేసి నాదిర్ అల్ జమాన్ అనే మంచోడు, వండర్ ఆఫ్ ద ఏజ్. పోర్ట్రేట్స్ పెయింటెడ్ బై హిమ్ షోడ్ జహాంగీర్ అండ్ పొజిషన్స్ ఆఫ్ డామినెన్స్ టవరింగ్ ఓవర్ ఏ గ్లోబును ఎక్కినట్టు చూపించాడు. సమ్ ఆఫ్ అబుల్ హసన్స్ ఫేమస్ పెయింటింగ్స్ ఆన్ జహాంగీర్ ఇంక్లూడ్ జహాంగీర్ విత్ పోర్ట్రేట్ ఆఫ్ అక్బర్ ఇన్ హిస్ హ్యాండ్, జహాంగీర్ స్టాండింగ్ ఆన్ ఏ గ్లోబ్ షూటింగ్ పోవర్టీ, squirrels in a plane tree, Jahangir embracing Persian Safavid Emperor Shah Abbas, Jahangir's డ్రీమ్ ఏముండే అంటే పర్షియన్ సాఫావిడ్ ఎంపరర్ ఉంటాడు కదా, పర్షియన్ సాఫావిడ్ ఎంపరర్ షా అబ్బాస్, పర్షియన్ సాఫావిడ్ ఎంపరర్ షా అబ్బాస్ అతన్ని హక్ చేసుకున్నట్టు ఒక పిక్చర్ ఉంటుంది వేసి. జహాంగీర్ పర్షియన్ సాఫావిడ్ ఎంపరర్ షా అబ్బాస్. షాజహాన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుండే. ఈ ట్రై టు రెడ్యూస్ లైవ్లీనెస్ ఆఫ్ పెయింటింగ్స్ అండ్ బ్రింగ్ ది అన్యాచురల్ స్టిల్నెస్ యాజ్ ఎ స్టిల్ ఇన్స్పైర్డ్ బై షాజహాన్. యూరోపియన్ స్టైల్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం అంత న్యాచురల్గా ఉండకుండా కొద్దిగా ఆర్టిఫిషియల్గా ట్రై చేస్తుండే. ఈ యూజ్ ఆఫ్ చార్కోల్ ఫర్ డ్రాయింగ్ అండ్ ఎంకరేజ్ ఆర్టిస్ట్ టు డ్రా అండ్ స్కెచ్ యూజింగ్ ఏ పెన్సిల్. చార్కోల్ ఇంకా పెన్సిల్ అలా వాడమని చెప్తుండే. టు ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ అండ్ ఆర్డర్డ్ ఆర్టిస్ట్ టు ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ వాడమని చెప్పేవాడు. కలర్ ప్యాలెట్స్ కంపేర్డ్ టు ఔరంగజేబ్కి అంతేమి ఇంట్రెస్ట్ లేకుంటుండే. లాస్ట్ షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ కాబట్టి